5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. పుదుచ్చేరి సహా పలు రాష్ట్రాల్లో మరో 5 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అగ్రనేతలు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అస్సాం, బెంగాల్, కేరళంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఇవాళ ప్రధాని మోదీ చెన్నైలో ప్రచారం చేయబోతున్నారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కేరళంలోనే మకాం వేశారు. రాహుల్ సహా తెలంగాణ మంత్రులు జోరుగా కేరళంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇవాళ ప్రధాని మోదీ చెన్నైలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ప్రధాని మోదీ పర్యటించే మార్గాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఆయా ఏరియాల్లో డ్రోన్ కెమెరాలు ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఇక మరోవైపు టీవీకే చీఫ్ విజయ్ పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ரெண்டும் கூட்டணி, பேருக்குதான் கூட்டணி. ஆனா திமுகவும் காங்கிரசும் கூட்டணின்னு சொல்லிக்கிட்டே சில தொகுதிகள்ல ஒருத்தர் எதிர்த்து நிற்கிறாங்க. தமிழ்நாட்டிலும் திமுக காங்கிரஸ் குழப்ப அணியா தான் இருக்குது. புதுச்சேரியிலும் அதே மாதிரி குழம்பி போன அணியா தான் இருக்குது. அப்புறம் இன்னொரு கூட்டணி இருக்கு, அதான் என்ஆர் காங்கிரசும் பாஜகவும் சேர்ந்த கூட்டணி. அது சேர்ந்த கூட்டணி எல்லாம் இல்ல, சேர்ந்து இருக்க முடியாம சோர்ந்து போன கூட்டணி. கூட்டணி இருக்குன்னு ஒரு பக்கம், கூட்டணி இல்லைன்னு இன்னொரு பக்கம் தினம் ஒரு நியூஸ் வந்துச்சு. இதுல நம்மளை வச்சு அவங்களா ஒரு அரசியல் நடத்தினாங்க, பார்த்திருப்பீங்க. இங்க இன்னொரு அரசியல் வியாபாரமும் நடக்குது. தமிழ்நாட்டில் இப்படி 2 பேர் சீக்ரெட் அலையன்ஸ் வச்சிருக்காங்களோ அதே ஃபார்முலா தான் புதுச்சேரியிலும்.